ప్రకాశం బజార్లోని కూరగాయల మార్కెట్లో ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు వన్ టౌన్ పోలీసులు కూరగాయల వ్యాపార దుకాణదారులకు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. నిబంధనలను బేఖాతరు చేసిన కూరగాయల వ్యాపార దుకాణదారులకు పోలీసులు జరిమానా విధించారు. ప్రకాశం బజార్లోని కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపార దుకాణదారులు తమ షాపుల ముందు ఇష్టారాజ్యంగా కూరగాయల బుట్టలను పెట్టడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఇటీవల వన్ టౌన్ సీఐ రంగంలోకి దిగి కూరగాయల వ్యాపార దుకాణదారులకు నిబంధనలు విధించిన గీత దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి షాపుల ముందు సరిహద్దు గీత గీయించిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రకాశం బజార్లోని కూరగాయల మార్కెట్లో డ్రైవ్ నిర్వహించి పోలీసుల నిబంధనలను బేఖాతరు చేసిన కూరగాయల వ్యాపార దుకాణదారులకు పోలీసులు శుక్రవారం జరిమానా విధించారు. పోలీసులు విధించిన నిబంధనలను పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు నరేష్, శంకర్, సైదులు, వన్ టౌన్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. ఎడబెట్టరా చలో పట్టి మొత్తం తీసేయాలి. ఇంకో పట్టి వాళ్ళు బైకులు పెట్టుకుంటారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత అవగాహన చేసినా మొత్తం ఒకటే ఉండాలి. ఒక బండి ఉంటే ఓకే, దాని తర్వాత సెటప్ ఎందుకు మళ్ళీ? ఏం పేరు మీ పేరు? పేరు చెప్పాడు. రాజేష్ కుమార్. ఫోన్కి ఓటీపీ వస్తుంది చూడు. ఫోన్కి ఓటీపీ వస్తుంది చూడు. ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఎప్పటికి మార్చుకుంటారా ఆలోచన? మాటలు చేస్తాం, అందరికి చెప్పినాం. లైన్ ఎక్కడ చూపించు, లైన్ చూపించు. లైన్ ఎడుంది? ఎందుకమ్మా మరి ప్రోగ్రామ్ పెట్టడం? మార్కెట్ యజమానులందరికీ కూడా, ముఖ్యంగా వెజిటేబుల్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి లైన్ని ఇవ్వడం జరిగింది. లైన్ దాటి ముందుకు వచ్చి కూరగాయలు అమ్ముతున్నారు తెలిసింది. ఈరోజు ఒక 10 షాపులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళని కోర్టుకు పంపిస్తాము. ఇక నుంచి ఫస్ట్ టైం కింద అయితే ఫైన్ ఉంటుంది. నెక్స్ట్ టైం అలానే రిపీట్ చేసినట్లయితే ఖచ్చితంగా జైలు కూడా పోబడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.